కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని గోవిందమాంబ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల నందు తెలుగు ఉపాధ్యాయుడు కొండారెడ్డి ఆధ్వర్యంలో 9వ తరగతి విద్యార్థిని చిత్రాల జెస్సీకి నేపాల్ దేశంలో జరిగిన జంప్ రోప్లో అండర్ 14 బాలికల విభాగంలో బంగారు పతకం సాధించినందుకు బాలికోన్నత పాఠశాల యాజమాన్యం మంగళవారం బ్రహ్మంగారిమఠం 5 రోడ్ల కూడల నుంచి గోవిందమాంబ బాలికోన్నత పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల టీడీపీ నాయకులు తరువాత జరగబోయే ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి ఈ చిన్నారికి ఆర్థిక సహాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, ఎల్లటూరు సాంబశివరెడ్డి, పూజా శివ యాదవ్ తెలిపారు. మండల టీడీపీ నాయకులు ఎస్ఆర్ శ్రీనివాసులు రెడ్డి 20,000 రూపాయలు, ఎల్లటూరు సాంబశివారెడ్డి 5,000 రూపాయలు అందజేశారు. మండల అభివృద్ధి అధికారి పుల్లయ్య 5,000 ఇస్తానని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కొండారెడ్డి, నిర్మలాదేవి, పుష్పలత, ప్రభాకర్ రావు మరియు పాఠశాల యాజమాన్యం, టీడీపీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, ఎల్లటూరు సాంబశివరెడ్డి, పూజా శివ యాదవ్, ఎస్ఆర్ శ్రీనివాసులు రెడ్డి, బోలా శ్రీనివాసులు, మేకల సుధాకర్, లగసాని గంగరాజు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. మనకు రోడ్డు మెడల్ సాధించేందుకు చాలా సంతోషము. ఇంకా ఆమె ఉన్నత అంటే క్రీడలలో ముందుకు పోయి మన మండలానికి, మన కడప జిల్లాకు, దేశానికి పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ ఈ ఉపాధ్యాయ బృందం గారు కానీ మన స్కూల్లో ఇంకా ఎవరన్నా క్రీడల్లో ముందుకు పోయేవాడు కదా, వాళ్ళందరూ మనం ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళకి ఏదన్నా సదుపాయాలు కావాలని కానీ మనం ఖచ్చితంగా చేపిస్తాము. అందుకని మేము స్కూల్ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే ఇక్కడ స్కూల్లో మన ఉపాధ్యాయుల బృందం వల్లే ఎన్ని చేసేదానికి ప్రోత్సహించేదాన్ని ఈరోజు ఇంత అవకాశం అయిపోయింది. కాబట్టి దానికి టీచర్లకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంకా మన పిల్లలు కానీ మన ఎంఈఓ గారు కానీ ఇవన్నీ క్రీడల్లో కానీ మన పిల్లలకు ఉండరు, వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళందరికీ ప్రోత్సహించి ఉత్తర క్రికెట్ కాదండి క్రీడలలో మంచి స్థానాన్ని తెచ్చి నీ ఉపాధ్యాయునికి కానీ అందరికీ మంచి తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జరుగుతుంది అనమాట. ఆ అమ్మాయి పోవడానికి ఇదేంటంటే ప్రభుత్వ సహాయం అనేది ఉండదు. కాబట్టి దాతల సహాయంతో ఆమె 2 లక్షల పైన అవుతుంది అక్కడికి పోవాలి అంటేనన్నా. కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇంతకుముందు ఇంటర్నేషనల్లో ఉండేదనమాట, వాళ్ళకి సెలెక్ట్ అయింది. కాబట్టి మీలాంటి దాతలు ఏదన్నా అమ్మాయికి సహాయం చేస్తారన్నా తమ వంతుగా ఎప్పుడైనా ఆమె భవిష్యత్తు అనేది ప్రపంచంలోనే, మన దేశంలోనే ఆమె పేరు ప్రతిష్టలు నిలబడిపోతాయన్నమాట. ఎందుకంటే గర్ల్స్ హై స్కూల్లో ఒక మారుమూల ప్రాంతంలో బ్రహ్మంగారిమఠంలో ఉన్న అమ్మాయి ఇప్పుడు మండల స్థాయికి, జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి తెలిసిపోతుంది. తర్వాత వచ్చేసి దేశ స్థాయికి పోతుంది. ఇంటర్నేషనల్ లో కూడా మన ఇంటర్నేషనల్ లో జరిగింది, దాంట్లో గోల్డ్ మెడల్ సాధించింది అనమాట. వరల్డ్ కప్ పోతుంది అనమాట నెక్స్ట్. కాబట్టి మీలాంటి వారందరూ కూడా దయవంచి సహాయం చేయవలసిందిగా దాతలు కోరుతున్నారు. ఇబ్బంది లేదు, మా వంతు కృషి చేసి ఆమె అర్జున స్థానానికి పోయేదానికి మా అందరం కానీ కృషి చేస్తామని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేయడం.